ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ఏం చేయబోతుంది? బీజేపీ యొక్క వ్యూహం ఏమిటి అనేటువంటి దాని మీద అందరికీ పెద్ద ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అనంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పార్లమెంటు భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయంలో సుమారుగా గంటన్నర పాటు ప్రధానమంత్రి కార్యాలయంలో చర్చ జరిపారు. ప్రధానమంత్రితో ఆయన సుదీర్ఘంగా చర్చించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కేవలము ఈ సమావేశము ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి అంశాలు, ప్రత్యేక హోదా, ఈ అంశాలకు సంబంధించి మాత్రమే ప్రధానమంత్రితోనూ కేంద్ర మంత్రులతోనూ చర్చలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి అని ఆంధ్రప్రదేశ్ సీఎంఓ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా వీళ్ళకి సంబంధించినటువంటి ఈ కీలక సమావేశం రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకున్నది అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయి అని అంటే, కరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో సమావేశమైన 24 గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళటం, ప్రధానమంత్రిని కలవటం, బీజేపీ పెద్దలందరినీ కలవటం అనేటువంటిది ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి ప్రాధాన్యత ఉండి ఉండొచ్చు ఈ సమావేశానికి అనేటువంటిది అందరికీ అనుమానం ఉంది. ప్రధానమంత్రి కార్యాలయానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రధానమంత్రితో పాటుగా కేంద్ర హోంమంత్రి, బీజేపీలో ఎన్నికల వ్యవహారాల మొత్తాన్ని చూసేటువంటి కీలక నేతగా ఉన్నటువంటి అమిత్ షా కూడా ఉన్నారు ప్రధానమంత్రి కార్యాలయం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధరన్ కూడా ప్రధానమంత్రి కార్యాలయంలోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఒక కొద్ది సమయము, ఒక పావు గంట 20 నిమిషాల తర్వాత మురళీధరన్ బయటికి రావటం, ఆ తర్వాత అరగంట తర్వాత అమిత్ షా బయటికి రావటం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుమారు 25 నిమిషాల నుంచి అరగంట పాటు వీళ్ళిద్దరే ఏకాంతంగా చర్చలు జరపడం. ఖచ్చితంగా ఇది రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి సమావేశం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏమిటి, ఒకవైపున బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకోవడం దాదాపుగా ఖరారైనవి అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అక్కడ ఢిల్లీకి పిలిచారు కాబట్టి పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సుముఖత ఉండే ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చింది అని. మరి తెలుగుదేశంతో బీజేపీ కలవాలి, ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు కలిసి వెళ్ళాలి అని నిర్ణయించుకున్న తర్వాత మరి జగన్మోహన్ రెడ్డితో బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళందరూ ఏం చర్చిస్తున్నారు అనేటువంటి అంశం చాలా కీలకమైనటువంటిది. నేను గమనించిన దాని ప్రకారంగా, నేను సమాచారం కొంత అడిగిన దాని ప్రకారం అక్కడ మీడియా వాళ్ళతో ప్రధానమంత్రితో మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన నేపథ్యంలో కొంతమంది మీడియా మిత్రులు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఆయనేమి ఇంకా మీడియాకి మీటింగ్ సంబంధించినటువంటి వివరాలనేమి వెల్లడించలేదు. ఇంకా ఇప్పుడు ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. ఆ తర్వాత ఇంకా కొంతమంది జలశక్తి శాఖ మంత్రి షెకావత్ను కూడా కలుస్తారు అనేటువంటిది. ఇవన్నీ అందరిని కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఏమైనా దీనికి సంబంధించినటువంటి వివరాలని వెల్లడించేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే రాజకీయపరమైనటువంటి అంశాలు ఏం చర్చకొచ్చి ఉండొచ్చు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. నేను అనుకుంటున్నాను, ఈ 4.5 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మధ్య చాలా సఖ్యత ఉంది. రాజకీయపరమైనటువంటి సఖ్యత కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ మధ్య. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తెలుగుదేశము, జనసేనతో పొత్తులోకి వెళుతున్నటువంటి నేపథ్యంలో తనకు నమ్మినటువంటి మిత్రుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో ప్రధానమంత్రి నేరుగా మాట్లాడి, మేము ఇలాగా పొత్తులోకి వెళ్ళాలనుకుంటున్నాము, ఎన్డీఏ కూటమిలోకి వాళ్ళు రావాలనుకుంటున్నారు, మన మధ్య ఉండేటువంటి బంధం ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి అనుకుందాం.
ఎందుకంటే మా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం, కాబట్టి మా మధ్య రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ బంధం కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అదే బంధము మేము తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీతో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాల మధ్య బంధం కొనసాగుతుంది అని ఒకటి చెప్పి ఉండొచ్చు. రెండవది, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిందనుకోండి, ప్రభుత్వాలే ఉండవుగా, కానీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి బీజేపీ వస్తుంది అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఈ ఎన్డీఏ కూటమి బలపడటం, ఇండియా కూటమి కొంత బలహీనపడటం, దీని మీద వస్తున్నటువంటి సర్వేలన్నీ కూడా మళ్ళీ బీజేపీ ప్రభుత్వం రాబోతుంది, హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఎన్డీఏ కూటమి, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండబోతున్నారు అనేటువంటి చర్చ. మేమే అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలకు సహకారం అందిస్తాం, మనము పాత మిత్రుడుగానే ఉంటాము, మేము ఎవరితో పొత్తు ఉన్నా సరే అని బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుంటారు అనేటువంటిది నేను అనుకుంటున్నాను. ఎందుకు చెప్పాలి? వాళ్ళు అవసరం ఏముంది? బీజేపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు, ఒక జాతీయ పార్టీ కదా, మరి జగన్మోహన్ రెడ్డికి ఇంత వివరణ ఎందుకు చెప్పాలి అని ఎవరైనా అడిగితే అడగవచ్చు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున పార్లమెంట్లో 5వ అతిపెద్ద పార్టీగా 22 మంది ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు 31 మంది పైగా రాజ్యసభ సభ్యులు, రేపు 3 మళ్ళీ గెలవబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి మిత్రుడు 4.5 సంవత్సరాలుగా బీజేపీ ఏ నిర్ణయం చేసినా సరే, లోక్సభలోనూ అదేవిధంగా రాజ్యసభలో అన్ని రకాల నిర్ణయాలకి జగన్మోహన్ రెడ్డి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ వస్తున్నటువంటి పని. మరి ఈ విధమైనటువంటి మిత్రత్వం అనేటువంటి దాని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చెడిపోకూడదు అని బీజేపీ పెద్దలు భావించి ఉండొచ్చు అని ఒకటి నేను అనుకుంటున్నాను. రెండవ అంశం ఏమిటి అని అంటే, ఎన్డీఏ కూటమిలోకి అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాతో పొత్తు కోసం అడుగుతున్నారు కాబట్టి మేము ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీని ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే జనసేన ఉంది, కానీ మేము చంద్రబాబు నాయుడిని నమ్మేటువంటి మిత్రుడుగా లేడు, నమ్మకస్తుడైనటువంటి మిత్రుడుగా మాకు లేడు. 1999లో గెలిచిన తర్వాత బాగున్నాడు, 2004లో ఓడిపోయిన తర్వాత విమర్శించాడు, 2014లో మళ్ళీ పొత్తు పెట్టుకున్నాడు, గెలిచాడు, మళ్ళీ 2018లో మా మీద విమర్శలు చేశాడు, 19 ఎన్నికల విమర్శలు చేశాడు, ఇప్పుడు మళ్ళీ అవసరానికి మాతో పొత్తుకొస్తున్నాడు. కాబట్టి మేము నమ్మదగినటువంటి మిత్రుడు కాదు. ఇలాంటి చంద్రబాబు నాయుడు కన్నా ఆంధ్రప్రదేశ్లో మీరే ఎన్డీఏ కూటమిలో చేరితే మేము చంద్రబాబు నాయుడు వైపు ఆలోచించాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరండి అని ప్రధానమంత్రి, అదేవిధంగా నరేంద్ర మోడీ, అమిత్ షా జగన్మోహన్ రెడ్డికి సూచించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది చేరతారా లేదనేటువంటిది వేరే అంశం. ఎన్డీఏ కూటమి ఎందుకోసమనంటే 2019 ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమిలో ఆ రోజున బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించింది. ఎందుకు? అప్పటికే ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం బయటకు వచ్చింది, అప్పుడు ఆహ్వానించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము రాము ఎన్డీఏ కూటమిలోకి, మేము ఎన్నికల తర్వాత ఎవరికైనా మద్దతు ఇవ్వాల్సి వస్తే మా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితో అయినా మద్దతు ఇస్తాం, కానీ ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోని చెప్పారు. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునే ముందుగా బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరిపినట్టుగా నాకు సమాచారం. పొత్తు గురించి మేము పొత్తుకు మాకు అవసరం లేదు, మేము విడిగానే పోటీ చేస్తాం, ఓడినే గెలిచానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి వాళ్ళు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు, బీజేపీకి జనసేన మద్దతు. అంటే ప్రతి సందర్భంలో కూడా బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పొత్తు గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా ఆ విధంగా ఎన్డీఏ కూటమిలోకి రమ్మని ఆహ్వానించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. రేపు పొద్దున కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే మీరు కూడా కేంద్రంలో ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చేసుకోవచ్చు, ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ఉంటుంది. కాబట్టి మీరు రండి, మీరు నమ్మకమైనటువంటి మిత్రుడు మాకు, మీరే ఫస్ట్ ప్రయారిటీ చంద్రబాబు నాయుడు కన్నా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా బీజేపీ నేతలుగా వాళ్ళని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆ విధమైన ఆహ్వానం వస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు అనేటువంటి దాని మీద చేరతారా అంటే నేను అనుకోవటం అయితే ఎన్డీఏ కూటమిలో జగన్మోహన్ రెడ్డి చేరేదానికి అవకాశం ఉండకపోవచ్చు. బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ప్రభుత్వానికి సహకరించడం వేరు, ఎన్డీఏ కూటమిలో చేరి బీజేపీతో మద్దతు ఇవ్వటం వేరు, మిత్రుడిగా బీజేపీతో కూటమిలోకి వెళ్ళటం వేరు. ఈ విషయం మీద ఒక క్లారిటీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి నేపథ్యంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నేపథ్యంలో
ఎన్డీఏ కూటమిలో చేరటాన్ని సున్నితంగా జగన్మోహన్ రెడ్డి తిరస్కరించేదానికి అవకాశం ఉండొచ్చు. రేపు ఎన్నికల తర్వాత అవసరమైతే నేను గతంలో ఏ విధంగా అయితే మీకు సహకరించానో మీరు ఆ విధంగా నేను సహకరిస్తాను బీజేపీ ప్రభుత్వానికి, మీరు కూడా మాకు సహకరించండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేటువంటి దాని మీద ఒక సూచనగా ఆ విధమైనటువంటి విజ్ఞప్తిగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు సహకారం కావాలని కోరుకుంటారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ విధంగా చెప్పి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇది ఒక జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి రాజకీయ పరమైనటువంటి చర్చ ఉంది అనేటువంటిది అనుకుంటున్నాం కాబట్టి. ఎందుకు మురళీధరన్ ఉన్నాడు అక్కడ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి అమిత్ షా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జరిగి ఉండొచ్చు. అది కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన 24 గంటల్లో అపాయింట్మెంట్ ఇవ్వటం జగన్మోహన్ రెడ్డికి. ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఎన్డీఏలో చేరను అంటే తెలుగుదేశం జనసేన కూటమితో బీజేపీ వెళ్ళేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే ఒక సందేశం ఇవ్వాలని బీజేపీ భావించి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ రేపొద్దున ఎన్నికలు రాబోతున్నాయి, తెలుగుదేశము జనసేన బీజేపీ వెళ్తున్నాయి కాబట్టి వీళ్ళు వైపు బీజేపీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సపోర్ట్ లేదు అనేటువంటిది లేకుండా, ఎస్ మాకు అందరూ సమానమే, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనూ మాకు సత్సంబంధాలు ఉన్నాయి, ఇటు తెలుగుదేశం పార్టీతో పొత్తుంది అనేటువంటి ఒక సందేశము అందరికీ ఇవ్వాలి అనేటువంటిది బీజేపీ ఒక ప్రయత్నం చేసి ఉండొచ్చు అనేటువంటిది మాత్రం నేను అనుకుంటున్నాను. ఇది పూర్తిగా రాజకీయ పరమైనటువంటి సమావేశంగానే నేను భావిస్తున్నాను. ఒక కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే దానికి అవకాశం ఉండొచ్చు.